హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్సీకే హబ్. ఈ రోజు వీడియోలో మనం ట్రంప్ టారిఫ్స్ గురించి మాట్లాడుకుందాం. ట్రంప్ చాలా దేశాలకి అన్ని విధాలుగా చాలా నష్టం చేకూరుతూ ట్రేడింగ్ ని తగ్గించేసేలాగా, స్టాక్ మార్కెట్ ని కుదేలు పడేలాగా ట్రంప్ టారిఫ్స్ ని కొత్తగా చేంజ్ చేయడం జరిగింది. దీంతో కంప్లీట్ గా అన్ని దేశాల ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఇనిషియల్ గా మనం మాట్లాడుకుంటే మొదటగా చైనా మీద 125% టారిఫ్ ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఇది ఎగుమతులు దిగుమతులు ఆ దేశానికి ఏదైతే జరగబడుతుందో యుఎస్ కి కంప్లీట్ గా పెంచడం జరిగింది. దీంతో చైనా ఏం కామ్గా లేదు. నువ్వు నాకు ఎంత విధించావో నేను నీకు విధిస్తాను అని చెప్పని టిట్ ఫర్ టాక్ అన్నట్టు కంప్లీట్ గా హిట్ బ్యాక్ చేయడం జరిగింది. వాళ్ళ మీద 30% అండ్ మోర్ దాన్ అబౌవ్ యుఎస్ మీద తిరిగి చైనా జింపింగ్ ఇంక్రీజ్ చేయడం జరిగింది. దీని వలన మాకు ఒరిగేదేం లేదంటూ ట్రంప్ చెప్పడం జరిగింది. మీరు మా దగ్గరికి నెగోషియేషన్కి వస్తే మేము తగ్గిస్తాం, లేదంటే మేము తగ్గించాం. మీరు మా మీద ఎంత అయితే పెడుతున్నారో అంతే పెడతాము, తగ్గించేదంటూ ఏమీ లేదు, పెంచేదంటూ ఏమీ లేదు అని చెప్పి ట్రంప్ చెప్పడం జరిగింది. అదే విధంగా జిప్పింగ్ మాట్లాడుతూ మేము మీ మీద పెంచింది జస్ట్ 34%, ఎక్కువ మీరు ఇబ్బంది ఏం పడవసరం లేదని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు ట్రంప్ కొత్తగా ఈ టారిఫ్స్ నిన్నటి నుంచి విధించడం జరిగింది. అందులో మళ్ళీ యూటర్న్ తీసుకోవడం జరిగింది. ఏంటంటే అది 90 డేస్ ఆఫ్ చేయటం జరిగింది. దీన్ని 90 డేస్ ఆఫ్ ఇన్ ద సెన్స్ పాస్ చేస్తున్నానని చెప్పాడు. 90 డేస్ పాస్ చెప్పాడో తెలీదు, కొత్తగా చేంజ్ చేయటం జరిగింది. దీనికి 10% మేము అన్ని దేశాలకి యథావిధిగా కంటిన్యూ చేస్తూ ఇంక్రీజ్ చేస్తూ వాటిని కంటిన్యూ చేస్తాం. ఎందుకంటే మా దగ్గర కొంతమంది దేశాలు రావడం జరుగుతుంది, ప్రెసిడెంట్స్ అండ్ ప్రైమ్ మినిస్టర్స్ వాళ్ళు మా దగ్గరకు వచ్చి నెగోషియేషన్ చేస్తున్నారు. అదే విధంగా మిగతా దేశాలు కూడా వస్తాయేమో చూద్దాం. ఇది ఏ విధంగానూ మాకు లిబరేషన్ డేకి ఏం మేలు చేకూరుతుందో దాన్ని చూడటం జరుగుతుందని చెప్పి ట్రంప్ చెబుతున్నాడు. ఇది యుఎస్ ని మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మాగా అనే నినాదంతో కంప్లీట్ గా మా దేశాన్ని $8 million to promote LGBTQI+ in the African nation of Lesotho, which nobody has ever heard of. $60 million for indigenous peoples and Afro-Colombian empowerment in Central America. $60 million. $8 million for making mice transgender. This is real. అలాగే ఇండియా మీద మనకి 52% టారిఫ్ యాక్చువల్లీ ఉంచడం జరిగింది. అందులో ఇప్పుడు 26%కి దిగి వచ్చింది. దీని మీద మోడీ ఇంతవరకు ఎటువంటి మాటలు, ఎటువంటి నోరు మెదపకుండానే కామ్గా ఉన్నాడు. ఆల్వేస్ గ్రేట్ ఫ్రెండ్ అని చెప్పుకుంటా ఉంటారు ఒకళ్ళనొకరు. నవ్ ఆల్సో మోడీ ఈస్ టెలింగ్ ట్రంప్ ఈజ్ మై గ్రేట్ ఫ్రెండ్ అని చెప్పానని. అయితే ఈ టారిఫ్స్ మూలంగా మన దేశం కుదేలవుతుందా, ఎంత మేరకు తగ్గుతోంది మన ట్రేడ్, ఎన్ని వస్తువుల మీద ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ మీద లాభం చేకూరుతుందో నష్టం చేకూరుతుందో మనం చూడాలి. దాన్ని చూసే ముందుకు మనం యూజువల్గా ఎక్స్పోర్ట్ చేసే వస్తువులు సెమీ కండక్టర్స్, ఫుడ్ సప్లైస్, అలాగే టాయ్స్, ఆటోమొబైల్స్ డైరెక్ట్గా మనం ఎక్స్పోర్ట్ చేయము, మనమే ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. ఇంకా చెప్పాలంటే ఆటోమొబైల్స్ స్పేర్ పార్ట్స్ ఎక్స్పోర్ట్ చేస్తాం. అలాగే మొబైల్ డివైజెస్, ఎగ్జాంపుల్ యాపిల్, పిక్సెల్, ఇటువంటి ఫోన్స్ ఏమైనా తీసుకుంటే వాటి స్పేర్ పార్ట్స్ కొన్ని ఏమన్నా ఉంటే వాటిని మనం ఇండియా నుంచి సప్లై చేయడం జరుగుతుంది, వాటిని ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుంది. వాటి వల్ల ఇప్పుడు మనకి 26% అంటే ఇప్పుడు అది 100 రూపాయలకి తయారవుతుంటే 20 రూపాయలు ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది మనం. అలాగే ఇప్పుడు దాని మీద ట్యాక్స్ కట్టాలి అని చెప్పానంటే ఎందుకు అంత ట్యాక్స్ కట్టాలని చెప్పని మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాళ్ళు ఆపేస్తారు. దీనివల్ల ఉద్యోగాలు, మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాడికి నష్టం రావటం, తద్వారా అన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద ఇబ్బంది పడటం జరుగుతుంది. అదన్నీ తీసుకొచ్చి ప్రజల మీద వేస్తారు ఫైనల్గా. సో ఇదంతా ఇండియాలో ఎలా ఉండబోతుందో మనం తెలుసుకోవాలి. Currently, as of now, there are no major changes as of now, which is being telling by the government. The department of completely financial స్లోగా మేము దీన్ని అబ్జర్వ్ చూస్తున్నాము. కొత్త డెవలప్మెంట్ ఏమేమి వస్తాయి, మేము యుఎస్ గవర్నమెంట్తో మాట్లాడుతున్నాం అని చెప్పి నేను ఫైనాన్షియల్ గవర్నమెంట్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. బట్ ఇది ఎంతవరకు మనకి లాభం చేకూరుతుందో తెలియదు. ఆల్రెడీ కొన్ని దేశాల మీద 54%, అలాగే తైవాన్ టాయ్స్ ఎక్స్పోర్ట్ చేస్తుంది, అలాగే వియత్నాం, అలాగా కొన్ని దేశాలు ఆల్రెడీ ఎక్కువగా స్వీప్ చేయడం జరిగింది ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ ట్రంప్ టారిఫ్స్తో. సో అలాగే మనం వియత్నాం చూస్తే సెమీ కండక్టర్స్
ఎక్స్పోర్ట్ చేస్తుంది. దీన్ని మనం సదవకాశంగా తీసుకొని మన దేశం ఇంకా ముందుకెళ్లే విధంగా సెమీ కండక్టర్స్ని మనమే ఎక్స్పోర్ట్ చేసే విధంగా అమెరికాకి, ఎందుకంటే వాళ్ళతో పోలిస్తే మనకి టారిఫ్స్ తక్కువ ఉన్నాయి, మనం దీన్ని సద్వినియోగం కూడా చేసుకోవచ్చు అని చెప్పని నిపుణులు చెప్తున్నారు. మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ అవేవి చాలా గూడ్స్ అండ్ సర్వీసెస్ ఉన్నాయి. ఆ గూడ్స్ అండ్ సర్వీసెస్ లైక్ ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ అవ్వచ్చు, టాయ్స్ అవ్వచ్చు, లేదంటే ప్యానల్స్ అవ్వచ్చు, ఆర్ఎల్స్ టాయ్స్, ఏవైనా కానీ తక్కువ రేట్లో ఉన్న ప్రొడక్ట్స్ని మనం ఎక్స్పోర్ట్ చేసుకుంటే ఇప్పుడు ఏదైతే చైనా మీద ఎక్కువ ఎగుమతులకి చార్జ్ చేయడం జరుగుతుందో దాన్ని మనం సదవకాశంగా తీసుకొని మనం చైనా బొమ్మల్ని ఎక్స్పోర్ట్ చేస్తుందంటే వాటికి ట్యాక్స్ ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఆ కోణంలో మనం ఇండియా నుంచి ఎక్కువ బొమ్మల్ని అలాగే ఎక్స్పోర్ట్ చేస్తూ మనం మన టారిఫ్స్ని ద్వారా మనం సంపాదించుకోవచ్చు అని కూడా నిపుణులు చెప్తున్నారు. ఇలాగే మన జీడిపి రేట్ కంప్లీట్గా ట్రంప్ ట్రేడ్ వార్ ఏదైతే జరుగుతుందో ఈ ట్రంప్ ట్రేడ్ వార్ వల్ల అన్ని దేశాల మీద ఈ ట్రేడింగ్ అనేది చాలా ఇబ్బంది పెడుతుంది అన్ని విధాలుగా. దీని ద్వారా ఏప్రిల్ 7వ తారీఖు కంప్లీట్గా స్టాక్ మార్కెట్ అని కుదేలైపోయి డౌన్ అయిపోయింది మార్కెట్, బ్యారెల్ రేట్ తగ్గిపోయింది, గోల్డ్ రేట్ అలాగే చాలా రేట్లు తగ్గిపోవడం జరిగింది, చాలా కంపెనీలు తగ్గిస్తున్నాయి. బట్ ట్రంప్ అండ్ మోడీ ఇంతవరకు ఎటువంటి డిస్కషన్ చేయలేదు, దీని గురించి మాట్లాడుకోవడం జరగలేదు. మోడీ ఏ విధంగా మనకి గవర్నమెంట్ అండ్ ఇండియన్ పీపుల్కి ఏ విధంగా లాభం చేకూరదు చేయబోతున్నారో మనం దీని గురించి తెలుసుకోవాలి, చూడవాలి. రానున్న రోజుల్లో మనకి ట్రేడింగ్గా బిజినెస్గా ఇండియాకి ఏదైనా సదవకాశాలు ఉన్నాయా, ఉద్యోగాలు ఉండబోతున్నాయా లేవా అనేది కూడా మనకి రానున్న రోజుల్లో తెలుస్తుంది. ప్రజెంట్ అయితే మనం చూస్తే వీసాస్ అన్ని చేంజ్ చేయటం జరిగింది, ఉద్యోగాలు అవ్వచ్చు అన్ని తగ్గిపోతున్నాయి. ట్రంప్ మాటల్లోనే మనం ఆల్రెడీ చూసాము, ఇదివరకు విన్నాము. ఇది ఒక వీడియో మీరు అబ్జర్వ్ చేయండి. But I don't want to stop. And I'm not just talking about engineers. I'm talking about people at all levels. We want competent people coming into our country. And HB1, I know the program very well. I use the program. Maitre d's, wine, experts, even waiters, high quality waiters. You got to get the best people. Now, then you go into people like Larry, and he needs engineers, and Massa needs, and this gentleman needs engineers like nobody's ever needed engineers, right? So we have to have the quality people coming in. Now, by doing that, we're expanding businesses, and that takes care of everybody. So I'm sort of on both sides of the argument, but what I really do feel is that we have to let really competent people, great people come into our country, and we do that through the H1 program. $32 million for a left-wing propaganda operation in Moldova. $10 million for male circumcision in Mozambique. $20 million for the Arab Sesame Street in the Middle East. It's a program. $20 million for a program. దిస్ టారిఫ్స్ ఆర్ నాట్ ఫర్ మీ, దిస్ ఈస్ ఫర్ అమెరికన్ ఫ్యూచర్ అని చెప్పని ట్రంప్ చెప్తున్నాడు. కానీ ప్రజలందరూ మాత్రం హ్యాండ్స్ ఆఫ్, హ్యాండ్స్ ఆఫ్, ట్రంప్ డౌన్, మా జీవితాల్లోకి నువ్వు వేలు పెట్టొద్దు ట్రంప్ అని నినాదాలు చేయడం జరుగుతుంది. ప్లకార్డ్స్ పట్టుకొని అందరూ ట్రంప్కి వ్యతిరేకంగా ఇది మాకు ఎంతో లాస్ అండ్ కంప్లీట్లీ ఈ టారిఫ్స్ వల్ల లాస్ అయ్యేది మేము, మ్యానుఫ్యాక్చరింగ్స్ అవ్వవు, ఇతర దేశాల్లో అందరూ ఇబ్బంది పడతారు, దీని వలన ప్రతి ఒక్కళ్ళకి నెగిటివే అని చెప్పడం అందరూ జరుగుతుంది. దీని వలన ఇతర దేశాలు కంప్లీట్గా ట్రేడ్ వార్ రాబోతుంది అని చెప్పి విశ్లేషకులు చెబుతున్నారు. ఉద్యోగ అవకాశాలు, వీసాలు, అమెరికన్ డాలర్ పెరుగుతుంది, కానీ ఇండియా రేట్ రూపీ అనేది తగ్గుతూనే ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే. If you like our videos, kindly please do subscribe and like our channel. Thank you.